డే స్టూడెంట్ సివిక్ సెంటర్ కనెక్ట్ చేస్తున్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి ఈ టెస్ట్ ఆన్లైన్లో అటెండ్ అవ్వడం ఎలా, ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది డీటెయిల్స్ తెలుసుకున్నాము. మీకు తెలిసిందే మనము 5 మాక్ టెస్ట్లు పెడుతున్నాము. దట్ ఈస్ ఆన్ 29, 30, 1st, 2nd and 3rd జూలై. ఈ 5 మాక్ టెస్ట్లు కలిసి మనం ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది ఒకసారి చూద్దాము. ఈ టెస్ట్లు మీరు అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, జాయిన్ అయి ఉండాలి. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి మనం హైదరాబాద్, వైజాగ్లో పెడుతున్నాము. వీటి యొక్క లొకేషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే అడ్మిషన్ జాయిన్ అయిన వాళ్ళకి ఏ విధంగా అవ్వాలనుకుంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు 30 minutes రెడీగా ఉండాలి. మీ యొక్క ఓన్ ల్యాప్టాప్స్లో కానీ సిస్టమ్స్లో కానీ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు చేసి సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి మీకు ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది మీరు ల్యాప్టాప్స్ 30 minutes ముందే కానీ వస్తే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. జనరల్గా పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది కదా. పార్ట్ ఏ వచ్చి ఇక్కడ ఓఎంఆర్లో తీసుకుంటాము. పార్ట్ బి వచ్చి మీ యొక్క ల్యాప్టాప్లో చేయించి దాని యొక్క ఫోల్డర్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేసి మన టీం వాళ్ళు కాపీ తీసుకుంటారు ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి. ఇక్కడ మనం ఈ వీడియోలో ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను చెప్తాను. ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీరు రిజిస్టర్ అయినా మీరు అడ్మిషన్ అయిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో ఈ మన సివిక్ సెంటర్ స్టూడెంట్ కేర్ నెంబర్ ఉంది కదా, 7013495019కి మీరు మెసేజ్ చేసిన, కాల్ చేసిన మీకు క్వశ్చన్ పేపర్ లింక్ పంపిస్తారు. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత పార్ట్ ఏలో మీకు క్వశ్చన్ పేపర్ మీదనే మీరు ప్రింట్అవుట్ కానీ లేకపోతే ఒక A4 షీట్ మీద మీరు క్వశ్చన్ నెంబర్స్ వేసి దాని మీద రైట్ ఆన్సర్స్ మీద మీరు మెన్షన్ చేసేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 కనుకోండి, ఏది ఆప్షన్ అయితే కరెక్ట్ ఉంటుందో దాని నెంబర్ పెట్టేసి దాని ఫోటో తీసుకోవాలి పార్ట్ ఏ వాళ్ళకి, పార్ట్ ఏ సెక్షన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్కి. అదే పార్ట్ బి ఏ విధంగా చేయాలంటే మనం పార్ట్ బిలో మనకి మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ వైజ్ అసైన్మెంట్ సబ్మిట్ చేసి, అంటే ఒకటేమో మనకి ఎంఎస్ వర్డ్ మీద 2 ఉంటాయి, ఒకటి ఎక్సెల్ షీట్ మీద, ఇంకోటి పవర్ పాయింట్ మీద ఉంటుంది కదా. ఇలా క్వశ్చన్ నెంబర్తో మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసి క్వశ్చన్ నెంబర్స్తో మనము మీ పార్ట్ బి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో క్వశ్చన్ నెంబర్ వైజ్ మనము ఈ అసైన్మెంట్స్ అక్కడ సేవ్ చేసేసి, పార్ట్ ఏ కూడా మనం పార్ట్ ఏలో మీరు A4 షీట్ మీద మీ యొక్క హాల్ టికెట్ నెంబరు వేసి మీ నేమ్ రాసి మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి క్వశ్చన్ నెంబర్ వైజ్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 అట్లా వేసేసుకుని రైట్ ఆన్సర్ అక్కడ ఏనా బీనా అని మెన్షన్ చేసేసి దాన్ని ఫోటో తీసుకోండి. అది పార్ట్ ఏలో సేవ్ చేయండి. పార్ట్ బిలో నేనేం చెప్పాను, మనకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటుంది కదా, 1, 2, 3, 4. ఈ అసైన్మెంట్స్ అంతా పార్ట్ బి ఫోల్డర్లో సేవ్ చేయండి. ఈ 2 ఫోల్డర్స్ కలిపి ఒక ఫోల్డర్లో పెట్టండి. దీన్ని పెట్టిన ఈ ఫోల్డర్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో రీనేమ్ చేసి జిప్పింగ్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. మీకు అప్లోడ్ చేయడానికి ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ గూగుల్ ఫామ్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది మొత్తం ఫైల్ సబ్మిషన్ అంతా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 సబ్ ఫోల్డర్స్ ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చి మీకు ఏదైతే మీరు A4 షీట్ మీద రైట్ ఆన్సర్స్ మెన్షన్ చేస్తుంటారో పైన మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. 1, 2, 3 అనే మనకు 20 క్వశ్చన్స్ ఉంటుంది కదా. క్వశ్చన్ నెంబర్ 1 ఏది రైట్ ఆన్సర్ అనేది మీరు పెన్తో రాసేసి దాన్ని ఫోటో తీసుకుని ఇక్కడ సేవ్ చేసుకోండి. అదే పార్ట్ బిలో మనకి మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటుంది కదా, క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 అని. ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మీరు చేసి ఇక్కడ సేవ్ చేయాలి. అసైన్మెంట్స్ మీరు క్వశ్చన్ నెంబర్ వైజ్ ఒక్కొక్కటి సపరేట్గా, అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 సపరేట్గా చేసేసి ఈ పార్ట్ బి ఫోల్డర్లో పెడతారు. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి ఒక ఫోల్డర్లో పెడతారు. ఈ ఫోల్డర్ని మీరు హాల్ టికెట్ నెంబర్తో సేవ్ చేసి జిప్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మీకు ఒక గూగుల్ ఫామ్ తీసుకొని చెప్తాను. ఇది గూగుల్ ఫాము. ఈ గూగుల్ ఫామ్ యూజ్ చేసి మీకు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, హాల్ టికెట్ నెంబర్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ అని క్లిక్ చేస్తే, మీకు ఇక్కడ దీని మీద కనిపిస్తుంది. బ్రౌజ్ చేసి మీరు ఫోల్డర్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ ఫోల్డర్ ఏ విధంగా క్రియేట్ చేయాలని ఒకసారి చూపిస్తాను మీకు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ విత్ మై హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది నేను క్రియేట్ చేసి దీంట్లో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. సబ్ ఫోల్డర్స్ ఏంటి, పార్ట్ ఏ, ఇంకొక ఫోల్డర్
పార్ట్ బి. పార్ట్ ఏలో ఏం చెప్పాను, మీరు పార్ట్ ఏలో మనకి మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కదా, దీంట్లో మనం ఒక A4 షీట్లో మీరు రాసేసి క్వశ్చన్ నెంబర్ వేసి కంపల్సరీ మీ యొక్క మొబైల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ అనేది ఉండాలి. ఇక్కడ ఈ పార్ట్ ఏకి సంబంధించిన A4 షీటు మీరు PDF కానీ ఇమేజ్ కానీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, మీరు ఇక్కడ సేవ్ చేసుకోవాలి. అదే పార్ట్ బిలో వచ్చి మనకి ఎన్ని ఉంటాయి మొత్తం, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 1 and 2 జనరల్ గా మనకి వర్డ్కి సంబంధించిన అసైన్మెంట్స్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఎక్సెల్ షీట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి మనకి పవర్ పాయింట్ ఉంటుంది. ఈ 4 ఇక్కడ మనం పార్ట్ బిలో సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫోల్డర్కి వెళ్ళి ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్తో క్రియేట్ చేశారు కదా, రైట్ క్లిక్ చేసి ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసి సెండ్ టు అని ఇక్కడ చూస్తే కంప్రెస్డ్ జిప్ ఫోల్డర్, కంప్రెస్డ్ జిప్ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఈ విధంగా జిప్పింగ్ అవుతుంది. ఈ జిప్పింగ్ ఫోల్డర్ అయింది మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలం, ఇక్కడ అప్లోడ్ చేయగలం. నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు ఒక ఫామ్ ఉంటుంది కదా, గూగుల్ ఫామ్. ఈ గూగుల్ ఫామ్లో మీకు డీటెయిల్స్, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది. నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, హాల్ టికెట్ నెంబరు. యాడ్ ఫైల్ క్లిక్ చేస్తే బ్రౌజ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ నేను జిప్ ఫోల్డర్ చూసారా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నార్మల్ ఫోల్డర్ కాదు. నేనైతే కంప్రెస్ చేసి జిప్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి సబ్మిషన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు అప్లోడ్ చేయాలి. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉంటే యాజ్ ఐ మెన్షన్ దట్ మన యొక్క సివిక్ సెంటర్ స్టూడెంట్ కేర్ నెంబర్ ఉంది కదా, 7013495019. దీనికి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. ఐ విష్ ఆల్ ద బెస్ట్.